హైదరాబాద్ లో భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఒక్కసారిగా వర్షం, వెంటనే ఎండ, పలుచోట్ల వర్షం, పలుచోట్ల ఉక్కపోత వాతావరణం. 4 రోజులుగా సిటీలో ఇదే పరిస్థితి. హైదరాబాద్ కు నేడు ఐఎండీ వర్ష సూచన జారీ చేసింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది. హైదరాబాద్ లో భిన్న వాతావరణం కనిపిస్తుంది. ఒక్కసారిగా వర్షం, వెంటనే ఎండ, పలుచోట్ల వర్షం, పలుచోట్ల ఉక్కపోత వాతావరణం. 4 రోజులుగా సిటీలో ఇదే పరిస్థితి. హైదరాబాద్ కు నేడు ఐఎండీ వర్ష సూచన జారీ చేసింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చూసుకుంటే 4 రోజుల నుంచి హైదరాబాద్ లో భిన్న వాతావరణం కనిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. దేనివల్ల ఇట్లా కనిపించడం అనుకోవచ్చు? రైట్ శంకరి, ఉపరితల ఆవర్తన ద్రోణి ఒకటి కొనసాగుతా ఉంది. ఈ ద్రోణి ప్రభావంతో రాగల 2-3 రోజుల పాటు కూడా ఇదే వాతావరణ పరిస్థితి కొనసాగుతుందని చెప్పేసి ఐఎండీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి ఒక పూట వర్షము, ఒక పూట తీవ్రమైన ఉక్కపోత, అలాగే ఎండలు ఈ పరిణామాలు సంభవిస్తూ ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఏరియా లిమిట్స్ కావచ్చు, అలాగే సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో కూడా థండర్ స్టార్మ్స్తో కూడిన వర్షాలు రాత్రిపూట ఎక్కువగా వస్తాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే 40 to 50 కిలోమీటర్స్ వేమేర ఈదురుగాలులు కూడా ఉంటాయని చెప్పేసి ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఏరియాలో చూసుకున్నట్లయితే ఉదయం అంతా కూడా తీవ్రమైనటువంటి ఉక్కపోత కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కూడా గంటసేపటి క్రితం నుంచి కూడా కొన్ని ఏరియాల్లో మాత్రం మోస్తారు వర్షాలు పడతామని పరిస్థితి కనిపిస్తుంది. సిటీలో సగభాగం వర్షాలు, సగభాగం పూర్తిగా కూడా ఉక్కపోత దాదాపుగా 36-38 డిగ్రీల సెంటిగ్రేడ్స్ నమోదు అవుతామన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ వాతావరణం దాదాపుగా ఇంకా 2-3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. జీహెచ్ఎంసీ ఏరియాలో చూసుకున్నట్లయితే సాయంత్రం పూట, అలాగే పొద్దున పూట వర్షాలు పడుతున్నతోటి తీవ్ర ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. రాత్రిపూట పూర్తిగా ఈ థండర్ స్టార్మ్ యాక్టివిటీ తోటి కొన్ని చోట్ల చెట్టు విరిగి పడిపోవడం, అలాగే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో సో అక్కడంతా కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడంతో బండ్లన్నీ కూడా మొరాయించడంతో రోడ్లన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని తలపిస్తామన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆఫీసులకు వెళ్లే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. అలాగే బయట తిరిగినప్పుడు డిహైడ్రేషన్ గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వర్షాలు ఉన్నప్పటికీ కూడా ఉక్కపోతతోటి ముసలి వాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు చాలా ఇబ్బందులు పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఏరియాలలో ఎక్కడైతే రోడ్లన్నీ కూడా గుంతలమయం కావడంతో చాలా తీవ్ర ట్రాఫిక్ చిక్కులతోటి, సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ వర్షాలు అయితే ఉదయం పూట, అయితే సాయంత్రం పూట పడుతున్నాయి. సో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల ప్రాంతంలో కావచ్చు, అలాగే తెల్లవారుజామున 3 గంటల నుంచి 7 గంటల ప్రాంతం కావచ్చు. సో ఇలాగే వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇలాగే ఈరోజు, రేపు, ఎల్లుండి పూర్తిగా కూడా ఈ ద్రోణి ప్రభావంతో ఈ వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని చెప్పేసి ఐఎండీ అధికారులు చెప్తామని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా థండర్ స్టార్మ్ యాక్టివిటీ కూడా ఉండడంతో ప్రజలు ఒక మరి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో ఎక్కువ ఈ థండర్ స్టార్మ్ యాక్టివిటీ ఉంది. సో ఈ 2-3 రోజులు ఆ జిల్లాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే అటు వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తామన్న పరిస్థితి కనిపిస్తోంది శంకరి.